ఉండదు. కవితక్క ఎప్పటికైనా కూడా మేమేంటంటే కవితక్క లేడీస్ కి సపోర్టివ్ గా ఉంటుంది కాబట్టి మేము కూడా కవితక్క సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నాం. లింక్ అంటూ ఎవరితో ఏ లింకు లేదు, కవితక్క ఒంటరిగానే పోరాడుతుంది. కవిత గారిని మరో జయలలిత అని అంటున్నారు. తెలంగాణ ప్రజలు కంపల్సరిగా ఆదరిస్తారు. మరో జయలలితే కవితక్క కంపల్సరిగా ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆదరిస్తుంది. అలాగే నెక్స్ట్ కవిత గారిని కాంగ్రెస్ లో కలుస్తారని బీఆర్ఎస్ అలాంటిది అయితే ఇప్పుడు అయితే అట్లా ఏమీ ఉండదు. మేమేమనుకుంటున్నామంటే కవితక్కని ఒక సీఎం గా చూడాలనుకుంటున్నాము. అదే వేలోనే మేము అక్కబాటులోనే నడుస్తాం అంతే. ఇంకా రేవంత్ రెడ్డి గారు అలా ఇలా చేస్తారు. అది సపరేట్, అది కాంగ్రెస్, ఇది తెలంగాణ జాగృతి కవితక్క కదా. వాళ్ళది వాళ్ళకే ఉంటుంది, మాది మాకే ఉంటుంది. కవిత గారి మాటలకి కాంగ్రెస్ కి కవిత గారికి లింక్ ఉందంటారు. అదంతా లింక్ ఏం లేదు. కాంగ్రెస్ చేస్తున్న కుట్ర అదంతా. ఆడోళ్ళు రావద్దని, ఆడవాళ్ళ రాజకీయం ఉండొద్దు అని అంచి తొక్కాలనేసి వాళ్ళ ఆలోచన. అదంతా ఏది జరగదు. మేము కవితక్కని సీఎం చేస్తాము, చూస్తుండండి. తెలంగాణ ఆడబిడ్డలు ఏడిపించిండ్రు. ఫస్ట్ తెలంగాణ ఆడబిడ్డ ఫస్ట్ టైం ఏడ్చింది. ఆ ఏడుపుకి మేము అందరం రివెంజ్ తీసుకోవాలని, ఇక్కడ అక్కకి మేము సపోర్ట్ ఉండాలని ఇక్కడికి వచ్చాము అందరము. తనకి సపోర్ట్ సీఎం అయ్యేంత వరకు మేము అందరం సపోర్ట్ ఉండి తనని సీఎం చేసేంత వరకు తనతోనే ఉంటాము. జయలలిత కంటే ఎక్కువగా ఆదరిస్తాము, తనకి ఎక్కువగా సపోర్ట్ ఇస్తాము. కవితక్క తెలంగాణ ఆడబిడ్డలాగా భారత్ మాత ఎలానో మేము కవితక్కను కూడా మేము అలానే చూస్తాము. మా తెలంగాణ మాత ఎలా ఉందో తెలంగాణ తల్లిలాగా చూస్తాము కవితక్కని, తెలంగాణ సీఎం. నేను అసెంబ్లీలో కూడా నేను ఇప్పుడు వెళ్తున్నాను, మరి మళ్ళీ అసెంబ్లీకి శక్తి కింద తిరిగి వస్తానని కూడా అంటారు. మహిళా శక్తి లాగా తిరిగి వస్తుంది. మహిళ అందరితో పాటు తను కూడా ఒక శక్తి లాగా మారి తను ఉజృంభిస్తుంది.